క్రీస్తు పేరట అందరికీ శుభాభివందనాలు. ప్రియమైన దేవుని పిల్లరా, బ్రతుకున్నంత కాలంలో మనిషి ఎన్నో ఆశలు ఆలోచనలు కలిగి ఉంటాడు. ఎగ్జాంపుల్గా ఇల్లు కట్టాలి, మంచి ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టిన తర్వాత అక్కడ తాగిపోతాడు. ఇంకా ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తూ పిల్లలకి ఒక చదువుల విషయంలో వాళ్ళ చదువుల గురించి ఆలోచన మొదలైపోతుంది. ఆ తర్వాత పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి. ఆ ఉద్యోగం కొరకు ఎంతో ఆలోచన, ఎన్నో తాపత్రయాలు. ఉద్యోగం అయిపోయిన వెంటనే పెళ్లి. మరి పెళ్లి ముఖ్యం కదండి. అన్నిటికన్నా సమాజంలో పెళ్లి తర్వాత డబ్బు, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ మనిషి జీవితాన్ని చాలా వేగంగా గడిపేస్తా ఉన్నాడు. మరి దేవుని ప్రణాళిక ఏంటి అని చెప్పేసి మనిషి ఆలోచించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రియులారా, దేవుడు కోరుకుంటున్నది ఏంటి? ఈ భూమి మీద బ్రతుకున్న వాళ్ళందరూ కూడా ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మరో లోకమైన పరలోకం రావాలనేది దేవుని ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశాన్ని, అంటే భవిష్యత్తు ఆలోచనని మర్చిపోయిన సమాజం ఈ భూమి మీద నచ్చినట్టుగా బ్రతికేయడం కరెక్టేనంటారా? ఒక్కసారి ఆలోచించి మిత్రమా, ఆలోచించి మంచిగా దేవుని కొరకు ముందుకెళ్ళాలి.